ఇప్పట్లో చాలా మంది స్కిన్ కి చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అందులో బొటాక్స్ అంటూ, ఫిల్లర్స్ అంటూ, అదే విధంగా లేజర్స్ అంటూ చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఏ ట్రీట్మెంట్ ఏ కన్సర్న్ కి ఎలా బాగా పనిచేస్తుంది, అదే విధంగా పిగ్మెంటేషన్ అండ్ మెలాస్మా ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ బాగా సూట్ అవుతుంది, దాన్ని ఎంతవరకు మనం కంప్లీట్ గా సాల్వ్ చేయొచ్చు, అండ్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏజ్ లో తీసుకోవాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఎంత కాలం వరకు ఉంటుంది, ఆ హెయిర్ ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి, బ్యూటిఫుల్ స్కిన్ కోసం అండ్ గుడ్ హెయిర్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఈ పాడ్కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో డాక్టర్. హలో అండి, హౌ ఆర్ యూ డూయింగ్? ఐమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. డాక్టర్, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా రెగ్యులర్గా మీరు ఎక్కువగా చూసే కేసెస్ ఏంటి? మీ దగ్గరికి ఏ కంప్లైంట్స్తో వస్తారు పేషెంట్స్? జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, ద ఏజ్ బ్రాకెట్ విల్ బీ బిట్వీన్ 20 to 30 మోస్ట్లీ. అంత తక్కువనా? జనరల్ ఏజ్ బ్రాకెట్ అంటే అందరికీ ఎప్పుడంటే పెళ్లి కావాల్సిన టైంలో, అలాంటి టైంలోనే జనరలీ దే కమ్. సో దట్ ఈస్ వెన్ దే గెట్ ద మోటివేషన్. ఫస్ట్లీ అప్పటి వరకు ఏంటంటే అవుతుంది కదా, చూద్దాం అనుకుంటారు. సడన్ గా ఆ ఫేజ్ వచ్చినప్పుడు దే కమ్. ఎట్లా రెండు రకాలు ఉంటాయి ఇందులో. ఎలా ఉంటాయంటే జనరలైజ్డ్ హెయిర్ లాస్ ఉంటుంది, అండ్ దాని తర్వాత కొంచెం బాల్డింగ్ బాగా అయిన వాళ్ళు ఉంటారు. సో ఏజ్ బ్రాకెట్ ఇస్ జనరలీ బిట్వీన్ 20 to 30 అంతవరకే ఉంటారు. ఎస్. అంటే ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్ వాళ్ళు 20 to 30 వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి అంటే హెయిర్ ఫాల్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇంట్లో మీ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మీ మదర్ సైడ్ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళకి 30s లో 40s లో వచ్చి ఉండొచ్చు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న ఓవరాల్ సినారియోస్ వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ద హోల్ ఏజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఒక 5 years 10 years యంగర్కి వచ్చారు. బట్ అది చాలా యంగ్ ఏజ్ కదండి. బట్ మేల్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అనేది మేల్ హార్మోన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ ఏంటంటే మనకి జనరల్గా 18 తర్వాత, ఆ ఏజ్లో 16 to 18 తర్వాత దాని ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ చూపిస్తాయి. సో ఈ మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ ఉన్న వాళ్ళు జనరల్గా మోర్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 20 to 30 ఉంటారు. సో అలా వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీరు అంటే ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు ఏంటంటే జనరలైజ్డ్ హెయిర్ ఫాల్ అనేది వేరే, ప్యాటర్న్ హెయిర్ ఫాల్ వేరే. సో అందరికీ ఏంటంటే ఫస్ట్ బేసిక్ కన్సల్టేషన్ అనేది తీసుకొని హెయిర్ ఫాల్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ కాగానే వచ్చి ఒక డాక్టర్ని కలిస్తే ఏమి వాడాలి అంటే ఇంట్లో ఏమి వాడుకోవాలి అనే బేసిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి వాటితో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేది రన్ చేస్తాం. అంటే ఏదైనా డెఫిషియన్సీ ఉందా, ఇప్పుడు డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువ ఉందా, ఈ టెస్టులు చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి అవసరమైన మెడికేషన్స్ పెట్టుకుంటాం ఇంట్లో వాడుకోవటానికి. ఇవి వాడుకుంటే ఆబ్వియస్గా మనం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ నుంచి స్టేజ్ నుంచి వోంట్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో దట్స్ హౌ యూ కెన్ మెయింటైన్. కానీ సాడ్లీ ఏమవుతుందంటే చాలా మంది ఆ ఇనిషియల్ స్టేజెస్ లో రారు. కొంచెం అంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే వరకు వెయిట్ చేసి, ఇప్పుడు మన కొంచెం సోషల్ మీడియాలో ఇంట్లో రెమెడీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టే వీడియోస్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటారు. అంటే దే ఫీల్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్, బట్ హెయిర్ ఆయిల్ లాంటివి ఏదో ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రిటీ మచ్ కొంచెం బాగా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాక మా దాకా డాక్టర్స్ దగ్గరికి వచ్చి దే టేక్ అవర్ హెల్ప్. ఓకే, ఎప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెయిన్గా ఈ నార్వర్డ్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అంటే దాన్ని క్లాసిఫికేషన్ 1 నుంచి 5 వరకు ఉంటుంది అనమాట. బాల్డింగ్ క్లాసిఫికేషన్ అంటే జుట్టు ఊడిపోవటం. ఆ ప్యాటర్న్ అనేది మనకి 1 2 3 4 5 అనే క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు చూసి దాన్ని మీరు ఫిగర్ అవుట్ చేస్తారా? చూస్తే దాన్ని మనకి అంటే ఎలా జుట్టు ఎక్కడ పోయింది, ఎంత వరకు పోయింది అనేది చూసి మనకు విజువల్గా దాన్ని అసెస్ చేయగలుగుతాం. అది చూసుకొని మనం జనరల్గా 2nd grade తర్వాత నుంచి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం. దానిలో హెయిర్ లైన్ అంటే ఫ్రంట్, ఇక్కడ పైన అనేది చూసుకుంటే క్రౌన్ ఏరియా, ఆ ఏరియా కానివ్వండి, ఇదైతే మిడ్ స్కాల్ప్, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు అనమాట. grade 2 నుంచి grade 5 వరకు. సో వాళ్ళని చూసుకొని వాళ్ళకి వెనక కూడా డోనర్ ఏరియా అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారంగా
గో హెడ్ విత్ ద సర్జరీ. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేటప్పుడు మీరు ఆ హెయిర్ అనేది అంటే ఏ విధంగా అక్కడ మళ్ళీ తిరిగి రప్పించగలుగుతున్నారు? ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీ హెయిర్ అనేది తీసి మేము పెడుతున్నాం. సో ఎక్కడి నుంచి అయితే తీస్తామో బ్యాక్ సైడ్ నుంచి అవే మీకు ముందు పెడతాం. సో న్యాచురల్ హెయిర్ లాగా పెరుగుతాయి. వెనక ఎక్కడైతే తీస్తామో అక్కడ జనరల్ గా తీసిన చోట మళ్ళీ హెయిర్ రాదు. బట్ వి రిమూవ్ ఇట్ ఇన్ అ ప్యాటర్న్ దట్ పైన హెయిర్ పెరిగింది దాన్ని కవర్ చేస్తుంది. వెనక హెయిర్ అంటే మనకు స్ట్రైట్ గా కర్టెన్ లాగా పెరుగుతుంది. సో నేను మీకు ఒక హెయిర్ తీసాను అనుకోండి, దాని పైన దాన్ని కవర్ చేసేస్తాను. సో దట్ ఈస్ ఇన్ అ ప్యాటర్న్ వే రిమూవ్ ద హెయిర్. ఇంకా సమ్ అదర్ పార్ట్స్ నుంచి కూడా మీరు హెయిర్ తీసుకొని అక్కడ ఇంప్లాంట్ చేస్తారు అని విన్నాము. అంటే ఎలా మీరు వాటిని చూస్ చేసుకుంటారు డాక్టర్? ఇప్పుడు హెయిర్ మనకి స్కాల్ప్ హెయిర్ అనేది కాకుండా ద నెక్స్ట్ బెస్ట్ ఈస్ ద బియర్డ్ హెయిర్. అంటే కింద భాగం, ఈ కింద భాగం నుంచి తీస్తాం. అది అక్కడ నుంచి ఎందుకు తీస్తాము అంటే అక్కడ నుంచి తీసినా కనిపించదు. సో మీకు ఈ ఏరియా నుంచి తీసామనుకోండి, ఇట్ విల్ షో. దట్స్ వై వి గో అండర్ ద చిన్. ఓకే, మళ్ళీ పెరుగుతుంది గడ్డం అయితే. పెరుగుతుంది. అది అక్కడ కూడా ఏంటంటే మొత్తం తీయం. ఉన్న దానిలో మనం ఒక 30 to 40%, 50% వాడుకుంటాం. సో మిగిలిన 50% అనేది గ్రోత్ ఉంటుంది. ఓకే, అది కాకుండా కొన్నిసార్లు చెస్ట్ హెయిర్ కూడా వాడతాం. వెరీ రేర్ కేసెస్ లో ప్యూబిక్ హెయిర్ కూడా వాడతాం. బట్ దట్ ఈస్ వెరీ రేర్ కేసెస్. వెరీ రేర్. మెయిన్లీ వి యూజ్ ఇట్ ఫ్రమ్ ద బియర్డ్ అండ్ చెస్ట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిపోయిన తర్వాత అంటే ఎంత టైంలో వాళ్ళు కంప్లీట్ గా హెయిర్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎనీవేర్ బిట్వీన్ 10 to 12 months ఇస్ ద టైమ్ లైన్. 1 year ఇంకా. 1 year. సో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఫస్ట్ 1-2 months లో నేను పెట్టిన హెయిర్ కొంచెం ఫాల్ అవుతుంది, మళ్ళా పెరుగుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి మీకు 2 months పడుతుంది గ్రోత్ అనేది. ఆ గ్రోత్ అనేది ఒకసారి స్టార్ట్ అయినాక స్లోగా మీకు ఇప్పుడు ఎలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము పొలంలో సీడ్ పెట్టామనుకోండి, ముందు వెరీ సన్న స్టెమ్ వస్తుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది థికెన్ అవుతుంది. సో మనకి పెరిగేటప్పుడు కూడా ఈ 3rd, 4th, 5th, 6th month లో ఆ ఫాలికల్స్ అనేవి వెరీ థిన్ ఉంటాయి. అంటే అది మీకు అన్ని పెరుగుతాయి, పెరిగిన ఆ లుక్ రాదు. ఆ 6th month నుంచి ఏమవుతుంది, స్లోగా డెన్సిటీతో పాటు థిక్నెస్ అనేది కూడా పెరుగుతుంది. అంటే ఆ స్ట్రాండ్ అనేది లావ్ అవుతూ ఉంటుంది. సో ఓవర్ దట్ 6 to 12 months యూ గ్రాడ్యువల్లీ సీ దట్ వాల్యూమ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద డెన్సిటీ అండ్ థిక్నెస్. సో సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ఫస్ట్ 1 week అనేది జనరల్ గా నేను అందరికీ చెప్పేది, ఒకవేళ అవసరం లేకపోతే ఆఫీస్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, లీవ్ పెట్టమని చెప్తాం. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే గ్రాఫ్ట్స్ తీస్తామో అక్కడ ఒక డ్రెస్సింగ్ అనేది ఉంటుంది, ఒక 2-3 days. అది రిమూవ్ చేస్తాం. ఇంకో 2-3 days తర్వాత ఎక్కడైతే పెట్టామో అక్కడ ఒక హెయిర్ వాష్ అనేది చేస్తాం. సో ఒక 1 week హెయిర్ వాష్ చేస్తాము. ఒక 1 week తర్వాత యు ఆర్ ఆల్మోస్ట్ ప్రిటీ మచ్ గుడ్ టు గో. క్యాప్ కానివ్వండి అలాంటిది ఏదైనా వేసుకొని వర్క్ అనేది వెళ్ళిపోవచ్చు. పోస్ట్ దట్ ప్రొసీజర్ ఐ అడ్వైజ్ సమ్, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, లైక్ యువర్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ కానివ్వండి, మెడికేషన్. దాని తర్వాత మినాక్సిడిల్ సీరం అని ఒకటి ఇస్తాను, అది అప్లై చేయాలి. సో ఇవన్నీ ఎలా వాడాలి ఏంటి అనేది ఒక స్ట్రాటజిక్ వేలో ప్రతి మంత్ క్లయింట్ని కలుస్తా, వాళ్ళకి అవసరమైనట్లు మాడ్యులేట్ చేసుకుంటా మెడికేషన్. ఇట్స్ నాట్ వన్ ఫర్ ఆల్, అంటే ప్రతి పర్సన్ కి ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ వే. సో అందరినీ మనం చూసుకుంటా వాళ్ళకి ఎలా గ్రోత్ ఉంది, ఇప్పుడు ఆ గ్రోత్ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటా వాళ్ళకి జిఎఫ్సి కానివ్వండి, ఎగ్జోజోమ్ థెరపీ కానివ్వండి, ఇలాంటివి మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిరే కాదు, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా కొంచెం ఉంటది, దాన్ని పెంచగలుగుతాను. సో ఈ 2 కాంబినేషన్స్ చూసుకుంటా ఒక 6 months వాళ్ళని స్టడీగా ఫాలో అప్ చేసుకుంటా రిజల్ట్ అనేది మంచిగా తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత వచ్చిన హెయిర్ ఏదైతే ఉందో 1 year తర్వాత కంప్లీట్ రిజల్ట్స్ చూడొచ్చు అని మీరు చెప్తున్నారు. సో అప్పటి నుంచి మనము కౌంట్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటారు? I always tell everybody who asks me, nothing is permanent in life, right? So మనకి జనరల్గా 10 to 15 years అనేది ఒక బాల్ పార్క్ ఫిగర్. ఇప్పుడు మెయింటెనెన్స్ మీద చాలా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మంది క్లయింట్స్కి చెప్తాను స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి చేయొద్దు అని. ఇప్పుడు కొంతమంది సర్జరీ చేయించుకున్న కింద ప్రెమిసిస్ కిందకెళ్ళి స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఆపలేం. ఇప్పుడు ఇలాంటివి ఏమీ లేకుండా అన్ని నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ కరెక్ట్గా వాడుకుంటా నేను చెప్పే మెయింటెనెన్స్ చేసుకుంటే 100% 10 to 15 years ఇష్యూ లేకుండా మెయింటైన్ చేయొచ్చు.
అంటే గ్రోత్ పెరుగుతుంటుందా, సర్టెన్ స్టేజ్కి వచ్చాక ఆగిపోయింది అంటారా? అంటే గ్రోత్ అనేది ఇప్పుడు మీరు నార్మల్ హెయిర్ లాగానే మీరు హెయిర్ కట్ చేయించుకుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ ప్రిటీ మచ్ నార్మల్. ఓకే ఓకే. మీకు అందులో మీకు 10 years బ్యాక్ మీకు మీ హెయిర్ ఎలా పెరిగేది, మీరు ఎలా హెయిర్ కట్ చేయించుకునేవారు, ఎలా మెయింటైన్ చేసేవారు, సేమ్ ఉంటుంది. ఓకే అండి. డాక్టర్, FUE అండ్ FUT మధ్య డిఫరెన్సెస్ ఏంటి? సో దీస్ ఆర్ ద 2 procedures that have been going on from a long time. FUE అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అంటే మనము సింగిల్ గా ఒక్కొక్క ఫాలికల్ అనేది తీస్తాం వెనక నుంచి, తీసి ఫ్రంట్ లో ఇంప్లాంట్ చేస్తాం. FUT అంటే స్ట్రిప్ మెథడ్, అంటే ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి తీస్తాం. ఇది కొంచెం అర్లియర్ మెథడ్. దానిలో ఏమవుతుందంటే మీకు స్కార్ అనేది కనిపిస్తుంది వెనక. ఇప్పుడు చేసే FUE మెథడ్ లో స్కారింగ్ అనేది కనిపించదు. ఇప్పుడు కంప్లీట్ గా మెథడ్ మొత్తం తీసేస్తారండి. అంటే ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు, బట్ వీ డోంట్ ప్రిఫర్ డూయింగ్ ఇట్ బికాస్ ఆబ్వియస్లీ అది అండ్ ఆల్సో స్కారింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి వీ అవాయిడ్ ఇట్. బట్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ వీ కెన్ నాట్ FUE. ఏమవుతుంది అంటే మీకు పెద్ద ఏరియాలో తీసే ఏరియా ఉండదు అనమాట, హెయిర్ ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది. అలాంటప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ 99% ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్ ఓన్లీ FUE. డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత వచ్చిన హెయిర్ అంటే న్యాచురల్గా ఉంటుందంటారా? ఎస్, హియర్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బికాస్ ఇక్కడే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. సి ఎవ్రీబడి కెన్ రిమూవ్ అండ్ పుట్, బట్ హౌ ఆర్ యూ డిజైనింగ్ ద హెయిర్ లైన్, హౌ మచ్ ఆఫ్ డెన్సిటీ యు ఆర్ గివింగ్ అట్ ఈచ్ ప్లేస్, ఫ్రంట్లో ఎంత ఇస్తున్నాం, మిడ్లో ఎంత ఇస్తున్నాం, క్రౌన్లో ఎంత ఇస్తున్నాం, ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇదంతా అనలైజ్ చేసుకొని చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఇన్ విచ్ యూ వోంట్ ఈవెన్ సే దట్ హీ గాట్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డన్. సో యా, ద రిజల్ట్స్ ఆర్ వెరీ న్యాచురల్ ఇఫ్ డన్ ఇన్ ద రైట్ వే. అంటే ఎందుకంటే కొన్ని కేసెస్ చూసామండి న్యూస్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వాళ్ళు ఓన్గా వచ్చేసి నేను ఇలా చేయడం జరిగింది, నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందని వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు చాలా భయం వేసింది ప్రతి ఒక్కరికి. అంటే ఇలాంటి రిజల్ట్స్ మాకు కూడా వస్తాయేమో అని చెప్పేసి చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి భయపడ్డారు. ఇఫ్ యూ సీ ఒక బియర్డ్ గురించి పెట్టుకున్నాగా తను చాలా అన్ఫార్చునేట్ అనమాట. సో అలాంటి కేసెస్లో మీరు ఏమైనా డీల్ చేశారా? ఒకవేళ అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏమైనా తిరిగి సర్జరీ చేసి నార్మల్గా చేయొచ్చు అంటారా? అంటే ఒకటి మీరు కరెక్ట్గా చెప్పింది, ఇప్పుడు ఆ బియర్డ్ అనేది ట్రెండింగ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కౌన్సిలింగ్ తప్పు చేసి ఉండొచ్చు చేసిన వాళ్ళు చెప్పేటప్పుడు. సెకండ్లీ ఆయన చూపించే వీడియోస్ కూడా మీరు చూస్తే ఆ జుట్టుని చాలా పొడవుగా పెంచుకొని అదేదో జుట్టుని పెంచుకుంటున్నాడు. దట్స్ నాట్ హౌ బియర్డ్ ఇస్. అలా పెంచుకుంటే నాకు కూడా అలానే కనిపిస్తుంది. సో హీఈస్ మేకింగ్ ఇట్ టూ మచ్ అవుట్ ఆఫ్ అ వెరీ స్మాల్ థింగ్. బట్ అగైన్ ఏంటంటే ఆబ్వియస్ గా ఆయనకి డెన్సిటీ అనేది కరెక్ట్ గా చేయలేదు. మరి అది చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ అయి ఉండొచ్చు, లైక్ వుల్ఫ్ లాగా ఉంది అది. కరెక్ట్ గా డాక్టర్స్ చేయకుండా టెక్నీషియన్స్ చేసి ఉండొచ్చు. అండ్ ద పీపుల్ హూ డిడ్ ఇట్ మస్ట్ హావ్ నాట్ ప్లాన్డ్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఆబ్వియస్లీ ఆల్ దీస్ థింగ్స్ ద టీమ్ హూ ఇస్ డూయింగ్ ఇట్ హ్యాపెన్స్ కదా. ఒకలా అంటే కరెక్ట్, హైదరాబాద్ లోనే నేను ఎన్ని రీడూ కేసెస్ చేశాను నాకు తెలుసు. లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ గో గెట్ ఇట్ డన్ ఆఫ్టర్ ఇయర్ దే కమ్ బ్యాక్ టు మీ రిజల్ట్ సరిగ్గా రాలేదని. సో వి అగైన్ కరెక్ట్ ఇట్ అండ్ వి రీడూ ద కేసెస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్. హౌ డు యు పర్ఫార్మ్ దట్? అంటే ఇప్పుడు మనకు చాలా మటుకు హెయిర్ లైన్ ని గూఫప్ చేస్తారండి. అంటే కరెక్ట్ గా ఏజ్ ప్రకారంగా కాకుండా వెనకకి పెట్టడం, ముందుకు పెట్టడము, దాన్ని చాలా అన్ఆర్థడాక్స్ గా పెట్టడము అలాంటివి ఉంటాయి. సో మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా దాన్ని మళ్ళీ రీడూ ఇలా ఇన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. చాలా ఉంటాయి. ఇప్పుడు సినిమా యాక్టర్ కి చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది, ఒక డాక్టర్ కి చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది. సో యూ కెనాట్ పర్ఫార్మ్ ద సేమ్ ప్రొసీజర్ టు ఎవ్రీబడి. You should, according to their profession, we'll have to decide. డాక్టర్, GFC కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో GFC అనేది జనరలైజ్డ్ హెయిర్ థిన్నింగ్ కి పనికొస్తుంది. ఇట్ కెన్ బి మెన్, ఇట్ కెన్ బి ఉమెన్, ఇట్ కెన్ బి ఫర్ ఎనీబడి. అంటే మీకు ఒక ముందు నాకు జుట్టు పోయింది, వెనక నాకు జుట్టు పోయింది అని కాకుండా ఓవరాల్ గా థిన్నింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి GFC అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో GFC అంటే మన బ్లడ్ నుంచి తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కలెక్ట్ చేసుకొని అవి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏవైతే హెయిర్ ఫాలికల్స్ మనకి డార్మెంట్ ఫేజ్ లో ఉన్నాయి, అంటే గ్రోత్ కాకుండా డార్మెంట్ లో ఉన్నాయి, బట్ దే ఆర్ అలైవ్, అలాంటి వాటిని టార్గెట్ చేసి మనం గ్రోత్ తెప్పిస్తాం. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏంటి అంటే మనకు అక్కడ ఫాలికల్ అనేది ఉండదు. ఫాలికల్ అనేది కంప్లీట్ గా పోయి ఉంటుంది. సో మనం వెనక నుంచి తీసుకొని కొత్త ఫాలికల్స్ పెడుతున్నాం, సో అవి గ్రోత్ అవుతాయి.
అంటే ఏది తొందరగా మన రిజల్ట్స్ చూడొచ్చు అంటారు? No, definitely GFC is something which is you do it like monthly once. ఓకే. 4 to 6 sessions అనేది చేస్తాం జనరల్గా. డిపెండ్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్. సో థర్డ్ మంత్ నుంచి యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఎ చేంజ్. అంటే న్యూ హెయిర్ వస్తుందా అండి? వస్తుంది. ఉన్నవి పెరుగుతాయా? అదే న్యూ హెయిర్ ఏంటి అంటే ఆ ఫాలికల్స్ ఏవైతే మనకి గ్రో అవ్వట్లేదో అవి గ్రో అవుతాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటారు కదా డాక్టర్, పర్టికులర్ ఏరియాలోనే హెయిర్ అనేది పోతుంది, జస్ట్ అక్కడ చేపించుకోవడానికే వస్తారు కదా, అందులో కూడా ఆ ప్రొసీజర్ అంటే ఆ విషయంలో మీరు ఎలా చేస్తారు? అవి మెయిన్ గా మీరు ఇందాక మేము చెప్పినట్లు ఆ పర్టికులర్ ఏరియాలో హెయిర్ పోయి ఫాలికల్స్ అనేవి లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అక్కడ కూడా. ఒకవేళ అక్కడ బేబీ హెయిర్ ఉండి లేకపోతే సన్న హెయిర్ ఉండి ఎక్కువ గ్రోత్ లేదనుకోండి అప్పుడు జిఎఫ్సి చేస్తారు. డాక్టర్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేటప్పుడు షేవ్ చేస్తారా మొత్తం హెయిర్ ని? కంప్లీట్ హెయిర్ ని? షేవ్, నో షేవ్ టెక్నిక్ రెండు ఉన్నాయి. పెద్ద ఏరియా అనుకోండి షేవ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు చిన్న ఏరియా చేయాలి, ఎక్కువ లేదు, 1000 to 1500 గ్రాఫ్ట్సే పడతాయి అని అనుకున్నప్పుడు నో షేవ్ టెక్నిక్ అనేది చేస్తాం. డాక్టర్, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసినవి, మీరు చూసినవి, చేసిన లైఫ్ చేంజింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? On a daily basis, I mean all the people I meet and I interact with, I'm very happy to help them with the hair transplant. As a doctor. But as a doctor, I think one thing which recently where I felt was a life-changing moment for the client was వాళ్ళ మదర్తో వచ్చాడు యాక్చువల్గా. హీ ఈజ్ సివిల్స్ టాప్ 10 ర్యాంకర్, ఐఏఎస్ ఆఫీసర్. హీ ఆబ్వియస్లీ ఆయనకి హెయిర్ అనేది తగ్గింది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ జెనెటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వచ్చి హీ స్టార్టెడ్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సేయింగ్, అంటే నాకు సివిల్స్ క్రాక్ చేశా, నా ఫ్యామిలీ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ మై లైఫ్, బట్ పెళ్లి చేసుకునే ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు నాకు కావాల్సిన మ్యాచెస్ నాకు దొరకట్లేదు బికాస్ ఆఫ్ దిస్ వన్ ఇష్యూ అని హీ కేమ్ టు మీ అండ్ హీ వాజ్ వెరీ వెరీ సాడ్ అబౌట్ ఇట్. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్ ద హోల్ థింగ్, ప్రొసీజర్ ఇలా ఉంటుంది, ఒక 1 year వెయిట్ చేయండి, మీకు 1 yearలో యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్. After that you plan for whatever your wedding, it will be a life changing thing for you అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూసి ఆయన 1 year తర్వాత అబౌట్ పర్ఫార్మ్ చేశారు మీరు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఒక 1.5 year తర్వాత he invited me to his wedding. సూపర్. అసలు ఆ వెడ్డింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ పరిచయం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చేసి, లైక్ ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, వెరీ వాస్ టెల్లింగ్ ఎవ్రీబడీ, లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ దెమ్ as well. For them. So yes, things like these make your job more interesting and happy. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అంటే మామూలుగా డాక్టర్స్ ఏదో చెప్తా ఉంటారులే, నాకు వచ్చినప్పుడు చూద్దాము, వాళ్ళు డబ్బుల కోసం అలా చెప్తారు అని అనుకుంటారు, కానీ అంటే జెన్యున్గా మీరు అతని కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అఫ్ కోర్స్ అతనే కాదండి, చాలామంది అబ్బాయిలు కూడా హెయిర్ పోవడంతో క్యాప్ని మెయింటైన్ చేస్తారు, విగ్స్ పెట్టుకుంటారు, ఎక్కడ చెప్పలేరు, వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి హెయిర్ లేదని కూడా ఎవరికి చాలా మందికి తెలీదు, అలా మెయింటైన్ చేస్తారు. వాళ్ళందరూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బయటికి రారు, ఎవరితో మాట్లాడరు. మీరు చూస్తే చాలా న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో పెళ్ళి అయినాక విగ్ అని తెలిసి డివోర్స్ అయిన కేసులు కూడా చాలా, అంటే ఎన్ని ఇయర్స్ అయినట్లు మేనేజ్ చేసి చూడండి. అంటే అది రిస్క్ కూడా కదా పెద్ద, చాలా అదేంటంటే మెంటల్ ట్రామా కదా. ఎప్పుడు ఆల్ ది టైం వాళ్ళ కాన్షియస్ గానే ఉంటారు వాళ్ళు. సో మరి అలాంటి వాళ్ళకి ఈ కూడా కంప్లీట్ గా విగ్ అనేది లేకుండా చేయడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. ఇందులో మళ్ళీ ఇది దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రే ఏరియా ఇన్ దిస్. ఏమవుతుంది అంటే మీకు గ్రాఫ్ట్ చేయాల్సిన ఏరియా అనే డోనర్ ఏరియా కరెక్ట్గా లేకపోతే సాడ్లీ ఈవెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈ విగ్ పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ టూపే పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారంటే బాగా జుట్టుపోయి వెనక కూడా ఎక్కువ హెయిర్ అనేది లేక అది తీసి పెట్టడం సరిపోని కేసెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ ఇస్ హెయిర్ విగ్. రియలీ? yes, you can't do anything. ఇప్పుడు మీకు ఉంటేనే నేను అది తీసి పెట్టగలుగుతాను. ఐ మీన్ లైక్ డోనర్ ఏరియా ఏమన్నా సంథింగ్ ఇంకా వేరే అదర్ పార్ట్స్ నుంచి అక్కడ నుంచి కూడా తీసుకుంటారు, తీసినా కూడా సరిపోదు. ఇప్పుడు బియర్డ్ ఏరియా అనుకోండి, హార్డ్లీ ఒక 1500 తీయగలుగుతాను. ఓకే ఓకే. వేరే చెస్ట్ ఏరియా ఇంకో 1000-1500 అనుకోండి, బ్యాక్ నుంచి ఇంకో 2000-3000 అనుకోండి, ఓవరాల్ 5000-6000. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను 2 stage సర్జరీ చేసి మినిమం ఒక 10,000 ఫాలికల్స్ వరకు పెడితే గానీ వాళ్ళకి రిజల్ట్ రాదు. సో అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఏంటి, నేను ముందే చెప్తాను వాళ్ళకి, ఇది ఆప్షన్స్,
మీకు కావాలి ఫుల్ డెన్సిటీ కావాలి ఫుల్ కావాలంటే 2 pays ద ఓన్లీ ఛాన్స్ అని చెప్తాం క్లియర్గా. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇంకా విగ్గే ఆప్షన్ అంటారు. ఎస్. ఓకే అండి. అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంత దూరం వెళ్ళకుండా రైట్ టైంలో వచ్చి వన్స్ యూ కన్సల్ట్ యూనో మీకు హెయిర్ లాస్ అనేది ఫుల్గా పోకుండా ప్యాటర్న్ హెయిర్ లాస్ స్టార్ట్ కాగానే వచ్చి ఒక యూ మీట్ అ డాక్టర్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్, 5 years ఫ్రమ్ నౌ మీరు ఎక్కడ ఉంటారు, 10 years ఫ్రమ్ నౌ ఎలా ఉంటుంది అనే ఒక అండర్స్టాండింగ్ పెట్టుకున్నారనుకోండి, యూ విల్ హ్యావ్ అ క్లియర్ ఐడియా ఆఫ్ వెన్ టు అండర్గో విత్ ద ప్రొసీజర్. మే నో ది ఏజ్, సర్టెన్ ఏజ్ ఏముంటుందంటారు హెయిర్ కంప్లీట్గా అక్కడ ఫాలికల్స్ కూడా లేకుండా పోవడం అనేది? జనరల్లీ 25 to 30 అండి. ఓ చాలా తక్కువ ఏజ్. ఎస్, దట్ ఈస్ ద స్టాండర్డ్ ఏజ్ ఐ సీ వెరీ For male. ఫర్ మెన్. డాక్టర్ ఇప్పుడు డైలీ ఒక్కొక్క కొత్త కొత్త ప్రొసీజర్స్ చూస్తున్నాము, కొత్త కొత్త మెషిన్స్ ఎక్విప్మెంట్ అనేది డాక్టర్స్ చూపిస్తున్నారు, దీంతో మనం అలా చేయగలుగుతాం ఇలా చేయగలుగుతాం అని చెప్పేసి. సో కాస్మెటాలజీలో కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? సో ఇప్పుడు రీసెంట్గా మనము హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసిన వాటిలలో ద లేటెస్ట్ వన్ ఇస్ అల్ థెరపీ. వాట్స్ దట్? అల్ థెరపీ అంటే మనకి ఇట్ ఈస్ అ నాన్ ఇన్వేజివ్ అంటే మషిన్ బేస్డ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. ఓకే. సో దాన్ని హైఫో అని కూడా అంటారు. ఓకే ఓకే. హైఫో. సో హైఫోలో అల్ థెరపీ అనేది ఈస్ ద బెస్ట్ మషిన్, FDA అప్రూవ్డ్ వరల్డ్ స్టాండర్డ్ మషిన్. అది రీసెంట్గా హైదరాబాద్లో ఒట్టి మనమే ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసాము, ఓకే. ఇంకెవరి దగ్గర లేదు అది. సో ద గుడ్ థింగ్ ఇస్ హౌ మచ్ ఇట్ కాస్ట్ అండి? కాస్ట్ అనేది పర్ ట్రీట్మెంట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పార్ట్ టు పార్ట్, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. Yeah. And the good thing about the procedure is the results last anywhere between a year to a year and a half. Okay. So ఒక లాంగ్ రిజల్ట్ అనేది ఒక్కసారి చేసుకుంటేనా? దట్స్ గుడ్ దెన్. ఎస్. సో అందుకే మా దగ్గర చాలా యాక్టర్స్ కానివ్వండి, యాక్ట్రెసెస్, ఈ సెక్టర్ అంతా దే గెట్ ఇట్ డన్ బికాస్ ఇట్ ఈస్ ఇయర్లీ వన్స్. యా యా. సో యూ డోంట్ హ్యావ్ టు కీప్ కమింగ్ ఫర్ డిఫరెంట్ మెయింటెనెన్స్ కానీ అవి కానీ ఏం లేకుండా ఉంటాయి. Yes. అంటే హైఫో అనేది ఏ విధంగా మీరు చేస్తారు, అది ఎలా వర్క్ చేస్తుంది అంటారు? అంటే హైఫో అనేది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, దాని ఫుల్ ఫామ్. సో అల్ట్రాసౌండ్ అంటే మీకు తెలుసు, మనం ప్రెగ్నెన్సీ అప్పుడు స్కానింగ్ అవి చేస్తాం చూడండి, అదే టెక్నాలజీ. దానిలో మన ఫేస్ లో ఒక భాగం ఉంటుంది, స్మాష్ అని ఒక లేయర్ ఉంటుంది, అంటే అది ఒక కర్టెన్ లాగా అనమాట. ఓకే. దాన్ని మనకి ఆ టైట్నింగ్ కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనేది దానికి మనం చేసినప్పుడు అది షార్ట్ లాగా తగులుతుంది. తగిలినప్పుడు అది ఏమవుతుంది, ఇలా కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే ఓకే. అవటం వల్ల మనకు ఆ లిఫ్టింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే ఓకే. అచ్చా అచ్చా. సో అందులో కూడా ఇప్పుడు మీకు సింపుల్ ఎలా అంటే, ఇప్పుడు హైఫో అనేది టెక్నాలజీ. అంటే ఇప్పుడు కార్ ఎలా, ఇప్పుడు మారుతి 800 ని కారే అంటాము, యా, రేంజ్ రోవర్ ని కారే అంటాం, రైట్? సో ఈ హైఫోలో కూడా ఇది ఏంటంటే ద బెస్ట్ మషిన్ అనమాట అల్ థెరపీ అనేది. సో ఇప్పుడు అల్ థెరపీ అని కూడా చెప్పారు కదా డాక్టర్, అది ఎవరికి ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా పర్ఫామ్ చేస్తారు? సో అల్ థెరపీ అనేది జనరల్ గా యాజ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ద ఏజ్ కేటగిరీ ఇస్ ఫ్రమ్ 30 to 40 ఓకే బ్రాకెట్. అండ్ ఎలా పర్ఫామ్ అంటే మనకు మామూలుగా ఇట్స్ అ మషిన్ బేస్డ్ ప్రొసీజర్ విల్ టేక్ అబౌట్ అవర్ అండ్ హాఫ్. మీరు రాగానే నమ్మింగ్ క్రీమ్ పెడతాము ఫేస్ మీద, ఒక 30 minutes తర్వాత ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ప్రొసీజర్ ఫుల్ ఫేస్ అండ్ నెక్ చేస్తాం. సో ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ లాగా ఉంటుంది, దాంతో మనం ప్రొసీజర్. దట్ ఈస్ ఫర్ టైటనింగ్ ఆర్ లూజింగ్ ద ఫ్యాట్ అంటారు? ఇట్ హెల్ప్స్ విత్ బోత్. బోత్. ఎస్. అంటే ఇఫ్ యూ అంటే దానిలో డిఫరెంట్ ప్రోబ్స్, డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అకార్డింగ్ టు ఫేషియల్. ఇప్పుడు ఎవ్రీబడీస్ ఫేస్ ఇస్ నాట్ ద సేమ్. సో ఫేస్ లో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ తగ్గాలంటే దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది. ఓకే. సో ఇట్ హెల్ప్స్ విత్ బోత్ రెడ్యూసింగ్ ద ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ టైట్నింగ్. అంటే ఇప్పుడు నాకు క్విక్కర్ రిజల్ట్స్ కావాలి, నా ఫ్యాట్ మొత్తం తగ్గించుకోవాలి, మంచి లుక్ ఉండాలి అంటే మీరు హైఫో సజెస్ట్ చేస్తారా, అల్ థెరపీ సజెస్ట్ చేస్తారా? See again, హైఫో అల్ థెరపీ సేమే. హైఫో ఇస్ ద టెక్నాలజీ. అల్ థెరపీ డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ అల్ థెరపీ బికాస్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మషిన్. ఓకే ఓకే. అండ్ ఇట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్. అదే విధంగా లేజర్స్, ఫిల్లర్స్ అని వింటున్నాం కదా డాక్టర్, అసలు లేజర్స్, ఫిల్లర్స్ ఇలాంటివన్నీ ఏ ఏజ్లో వాడితే మంచిది అంటారు? ఇప్పుడు చాలా మంది ఎవరు చూసినా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ప్రతిదానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అంతకుముందుకు ఓన్లీ సెలబ్రిటీసే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు వెరీ కామన్ పీపుల్ కూడా వస్తున్నారు. ఎందుకు ఇంతలా దీనికి డిమాండ్ పెరిగింది, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? See again, lasers and fillers are something which is two different things. Yeah. Lasers are energy based devices. Yes. Fillers are injectables, obviously. So ఈ energy based devices లో మనకి
మన దగ్గర పీకోవే అని ఒక లేజర్ ఉంది. సో అగైన్ దట్ ఈస్ వీఆర్ ద ఓన్లీ వన్స్ హూ హ్యావ్ ఇట్ హియర్. ఇట్స్ ఆల్సో FDA అప్రూవ్డ్ మషీన్. పిగ్మెంటేషన్ ఇట్స్ ఫ్రమ్ US. సో ఇందులో ఏంటి అంటే మీకు మంగు మచ్చలు అంటారు చూడండి, మెలాస్మా ఇష్యూ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీకు లిటరల్గా ఒక 6 sessions లో ఆల్మోస్ట్ ఒక 80 to 90% క్లియర్. దట్స్ గ్రేట్ అండి. సో అక్కడ కూడా మాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు whom we have treated who had very severe case of melasma in combination with pico laser and some home care products. హోమ్ కేర్ అంటే ఏం చేస్తారు? హోమ్ కేర్ అంటే ఇప్పుడు మామూలు క్రీమ్స్ కానివ్వండి, సన్ స్క్రీన్ కానివ్వండి, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండోర్ వాడుకునేవి. సో దాంతో పాటు మనం విత్ దిస్ లేజర్ వీ హావ్ సీన్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు డాక్టర్ మెలాస్మా ద్వారా చాలా మంది చాలా స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే అది ఎన్ని క్రీమ్స్ పెట్టినా మళ్ళీ కీప్ ఆన్ అపియరింగ్ ఆన్ ద స్కిన్ అన్నమాట. వాళ్ళు పెట్టినంత వరకే ఉంటుంది, మళ్ళీ కంప్లీట్గా కూడా వెళ్ళదు. దాంతో వాళ్ళు చాలా అంటే షైగా ఫీల్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళినా దాన్ని కవర్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, రకరకాల స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో స్టెరాయిడ్స్ అనేది వాడే అవసరం లేదు, మనకి లేజర్ ట్రీట్మెంట్తో పాటు బేసిక్ హోమ్ కేర్ ఇస్తాం అన్నమాట. లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకొన్ని యాక్టివ్ సీరమ్స్ ఇస్తాం నైట్ టైం వాడుకునేది. ఇలాంటివి వాడినప్పుడు ఏంటంటే స్టెరాయిడ్ వాడకుండా దాన్ని తగ్గించుకొని, మీరు ఇందాక అన్నారు చూడండి మళ్ళా వస్తుంది అని, దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఇందులో మనం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెయింటైన్ చేసుకుని తగ్గించినాక మన బేసిక్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ రాకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, హార్ష్ హెయిర్ డైస్ కానివ్వండి, హాట్ వాటర్ కానివ్వండి, స్టీమ్ కానివ్వండి, ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకుంటా సన్ స్క్రీన్ అనేది వాడుకుంటా రెగ్యులర్ గా యూస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. వీ హ్యాడ్ వన్ client who was suffering with it from 8 to 10 years of melasma and she was not going out ante bayitiki ellakunda. వాళ్ళ సన్ పెళ్ళప్పుడు కూడా she was very conscious గా ఉండారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, సో ఆమెని ట్రీట్ చేసిన తర్వాత షీ వాజ్ సో హ్యాపీ. మేము ఒక్కసారి మా ఇన్స్టాగ్రామ్ మీద కానివ్వండి, సోషల్ మీడియాలో మీ బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకుంటామని అడిగితే మీరు ఈనాడులో వేసుకోండి అంటే హ్యాపీ. సో దట్ వాజ్ వన్ మోర్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. సో ఇలాంటివి అంటే డాక్టర్ ఇప్పుడు ఓన్లీ టీనేజర్స్ కానివ్వండి, అంటే ఒక సర్టెన్ ఏజ్లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలే కాదు, కానీ అంటే అడల్ట్స్ కూడా వాళ్ళు కూడా కాన్షియస్గా ఉంటారా డాక్టర్? అంటే వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి ఫేస్ ఇలా అందరికి వెళ్ళగానే కనిపించడం, అడుగుతారు. మా దగ్గరికి 60-70 years ఓల్డ్ పేషెంట్స్ చాలా మంది వస్తారు. 60-70 చాలా మంది. ఓ మై గుడ్నెస్. నేను ఫిల్లర్స్ చేసే మాక్సిమం క్లయింట్స్ ఉండేది 50-60 ఏజ్ ఓల్డ్. గ్రేట్ అండి. అప్పుడు కూడా వాళ్ళకి అంత పట్టుదల ఉంది బాగా అనిపించాలి అని అంటే. అండ్ ఇప్పుడు things have become very safe. Things have become easy. Now I do a lot of fillers in Hyderabad. And I also am a trainer for few companies. That's like great. Aldama and so ఇప్పుడు ఏంటంటే వచ్చే ఫిల్లర్స్ కూడా చాలా సేఫ్. అంటే మనం చేసే టెక్నిక్స్ కూడా evolved so much where the chance of any complication is very little. So if you know the right way to do it and if you're skilled in it, you can give beautiful and amazing results. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫిల్లర్స్ అనేది ఉన్నాయో డాక్టర్, ఫేస్కి ఇస్తారు కదా, అసలు ఈ ఫిల్లర్స్ అనేటివి దేనికి ఇస్తారు, ఎవరు వాడొచ్చు అంటారు, అంటే ఇది ఎప్పటి వరకు ఉంటాయి? ఇప్పుడు మనం న్యాచురల్ ఏజింగ్ లో ఏముంటదంటే అండి, హైలరానిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని తగ్గటం వల్ల మనకి స్కిన్ జారిపోవటం కానివ్వండి, ఫేస్ లో మనం ఏజ్ అయ్యే కొద్ది ఫేస్ లో ఫ్యాట్ ఉంటాయి, ఫ్యాట్ ప్యాడ్స్ అని, అవి తగ్గిపోవటం వల్ల మనకి ముఖం అనేది జారుతూ ఉంటుంది. సో ఈ ఫిల్లర్ అనేది జెల్ లాగా ఉంటది, ఆ జెల్ కూడా హైలరానిక్ యాసిడ్ తోనే చేస్తారు. సో మనం ఎక్కడెక్కడైతే వాల్యూమ్ తగ్గింది, ఎక్కడెక్కడ లిఫ్టింగ్ అవసరము అనేది చూసుకొని దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ అక్కడ వాడుకొని బోన్ మీద లిఫ్టింగ్ కి, ఎక్కడైతే ఫ్యాట్ తగ్గిందో అక్కడ ఫిల్లింగ్ కి
వాడుకొని ఫేస్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఫిల్లర్స్ అనేది చేసినప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది రిజల్ట్. అంటే ఇప్పుడు ఫిల్లర్స్ అనేటివి వాల్యూమ్ కోసం వాడతారా డాక్టర్? వాల్యూమ్కి వాడతాము, లిఫ్టింగ్కి వాడతాం, రెండింటికి వాడతాం. అది ఎలా లిఫ్ట్ అవుతుంది ఫిల్లర్? లిఫ్ట్ అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి బోన్ మీద, లిగమెంట్ అని, ఆ ఏరియాస్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ లిఫ్టింగ్, పుల్లింగ్ ఇట్ బ్యాక్. ఎక్కడెక్కడైతే మనకి ముఖంలో ఫ్యాట్ పోయి సన్నగా అయిపోయి బాగా సంఖ్యన అయిపోతుందో అక్కడ వాల్యూమ్ కి వాడతాం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఫిల్లర్స్ ఎవరైతే తీసుకుంటారో ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి డాక్టర్? జనరల్ గా 1 year to 2 years స్టాండర్డ్ అండి అన్ని ఫిల్లర్స్. కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి సెమీ పర్మనెంట్ ఫిల్లర్స్ అని, అవేంటంటే మనకి ఇంకొన్ని ఎక్కువ రోజులు, ఒక 5 years 4 years అలా కూడా ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఫిల్లర్స్ ఉంటాయి. ఇంకొన్ని పర్మనెంట్ ఫిల్లర్స్ అని కూడా ఉంటాయి, కానీ అవి మనం వాడం. ప్రాబ్లం ఏమవుతుందంటే అలాంటివి వాడినప్పుడు దాన్ని మనం మళ్ళా రివర్స్ చేయాలంటే కుదరదు. సో మనం వాడే ఫిల్లర్స్ జనరల్ గా రివర్సిబుల్ ఫిల్లర్స్ వాడతాం. అంటే మీకు నేను ఫిల్లర్ చేశాను, మీకు నచ్చలేదు, దాన్ని నేను ఇమీడియట్ గా రివర్స్ చేయగలుగుతాను. అలాంటి ప్రోడక్ట్స్ వాడతాం. డాక్టర్, ఇప్పుడు పింపుల్స్ కి, పిగ్మెంటేషన్స్ కి శాశ్వతంగా పరిష్కారం ఉందంటారా? ఎస్, శాశ్వతంగా అంటే జనరలీ వి ట్రీట్ ద కండిషన్. అండ్ మామూలుగా ఎలా ఉంటుందంటే పిగ్మెంటేషన్ అనేది స్పాన్ ఇన్ యువర్ లైఫ్లో ఒకసారి వస్తుంది. యాక్నే అనేది, పింపుల్స్ అనేది మీకు జనరల్గా అడాల్సెన్స్ అంటే మన ప్యూబర్టీ ఏజ్లో ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దాన్ని ట్రీట్ చేయటం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కండిషన్ వి సీ, యాక్నే అనేది, యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ కమ్. అండ్ కొంతమందికి 30s లో కూడా వస్తుంది కదండి. వస్తుంది. సో 80% to 90% జనరలీ ఆ ఏజ్ గ్రూప్ ఉంటారు. ఒక 10% అనేది పోస్ట్ 30లో వచ్చేవాళ్ళు ఉంటారు. సో డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ వాడతారు మీరు? దానికి మనకి ఫస్ట్ వి స్టార్ట్ ఆఫ్ విత్ బేసిక్ హోమ్ కేర్. అంటే మన క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటి సజెస్ట్ చేస్తాము. ఫేస్ వాష్ కానివ్వండి, ఇవి 50% అక్కడ మనకి సెట్ అయిపోతుంది. ఇంకో 50%కి ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది. ట్రీట్మెంట్స్ అంటే మన రెగ్యులర్ క్లీనప్ మషీన్స్ ఉంటాయి, సిల్క్ పీల్ డర్మల్ ఇన్ఫ్యూజన్ అని. దాంతో ఏంటంటే మనకి ఏదైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, యాక్నే కాజింగ్ ఇవి ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు కొన్ని లేజర్స్ ఉంటాయి, ఏవైతే మచ్చలు పడ్డాయో మచ్చలు తీయటానికి. అది కాకుండా ఇప్పుడు కొంతమందికి స్కార్స్ అనేవి పడతాయి యాక్నే తర్వాత, అంటే గుంటలు, అవి ట్రీట్ చేయడానికి కూడా మషీన్స్ ఉన్నాయి. సో అంటే గుంటలు ఫేస్ చాలా మందికి ఉంటుంది కదండి, దాంట్లో మీరు ఎక్కువగా చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఎక్కువగా చేసేది MNRF అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. చాలా సేఫ్. అంటే దానివల్ల పిగ్మెంటేషన్ కానివ్వండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి చాలా తక్కువ, అండ్ డౌన్ టైం కూడా ఎక్కువ ఉండదు. మీరు చేయించుకొని 3-4 అవర్స్లో నార్మల్ అయిపోతుంది. అంటే అక్కడ ఏం చేస్తారు? మన ఫిల్లింగ్ చేస్తారా? లేకపోతే ఫిల్లింగ్ అనేది ఉండదు, మనకి మైక్రో నీడ్లింగ్ అంటాం దాన్ని. అంటే మన బాడీలో న్యాచురల్గా కొలాజన్ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తాం. కొన్ని నీడిల్స్ ఉంటాయి, చిన్న చిన్న నీడిల్స్, దాంతో మనం కంట్రోల్డ్ ఇంజురీ క్రియేట్ చేస్తాం ఫేస్ మీద. చేయటం వల్ల మన బాడీ న్యాచురల్ టెండెన్సీ ఏంటి, హీల్ అవ్వటం. దెబ్బ తగిలితే హీల్ అవుతుంది కదా, అలా ఆ హీల్ అయ్యే ప్రాసెస్ లో ఈ కొలాజిన్ స్టిమ్యులేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకేంటి, ఆ స్కార్ డెప్త్ అనేది స్లోగా పైకి ఇలా 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 వచ్చేస్తుందండి. కంప్లీట్ గా 100% రాదు, 60 to 70% అట్లా వచ్చినా చాలు ఇంకా వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే మనకి సోషల్ డిస్టెన్స్ లో కనిపించదు. దగ్గర నుంచి ఎవరన్నా చూస్తే మాత్రమే కనిపిస్తుంది. అంటే మరక కూడా పోతుందా? పోతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అంటే బ్యూటీని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఫిల్లర్స్ కానివ్వండి, పీల్స్ అని కానివ్వండి, లేజర్స్ అని కానివ్వండి, చాలా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది అందంగా కనిపించాలి అనేది. సో యూత్లో ఎక్కువ పెరిగిపోవడం వల్ల అందరూ కూడా నేను కూడా అలానే కనిపించాలి, నేను కూడా అలానే ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. దాని మీదే ఇంకా కంప్లీట్గా కాన్షియస్గా ఉంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇందులో రెండు అండి. వన్ థింగ్ మాకు చాలా మంచిది, బికాస్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది వచ్చి మాకు ఇలా కావాలి అలా కావాలి అని అడుగుతున్నారు. సెకండ్ థింగ్ ఇస్ అగైన్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ ఇట్. ఏంటి అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్కడో ఏదో రీల్ చూస్తారు, ఎక్కడో ఎవరో బిఫోర్ ఆఫ్టర్ పెడతారు, అది నిజమా కాదా అనేది తెలియదు, ఏఐయా కాదా తెలియదు మనకి. దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ గెటింగ్, దే వాంట్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. ఏఐ కూడా ఉంది. సో అది ఆ ఫీచర్సే చేంజ్ చేయాలని అనుకుంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ ఫీల్ ఇస్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. అంటే నేను ఎంత చేయగలను మీకు,
అనేది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ముందే చెప్పేస్తారు. చెప్పేస్తారు మీరు. సో ఇష్టం ఉన్నోళ్ళు చేయించుకుంటారు. అంటే మామూలుగా మీ దగ్గరకు వచ్చి సజెస్ట్ చేసిన పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా, నాకు ఇలా కావాలి అని చెప్పేసి? చూపించి రితిక్ రోషన్ ఫోటో చూపించి నాకు ఇలా కావాలని హృతిక్ రోషన్ మేల్, ఓకే. సో పీపుల్ ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఏం చెప్తారు? ఫోటో చూపించి నాకు ఇలా కావాలి, లిప్స్ ఇలా కావాలి, నోస్. సో ఎక్కువ అంటే నోజ్, లిప్స్ అంటే ఫేషియల్ స్ట్రక్చర్ అంటే ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు మేల్స్ లో జనరల్ గా మనకి వైడ్ జా అనేది, బాక్సీ జా అనేది, అంటే కొంచెం స్క్వేరిష్ షేప్ లో వచ్చి మంచి జా ఉండాలి అనేది కామన్ గా అడిగేది. ఉమెన్ లో బాగా అడిగేది సన్న నోస్ కావాలి అండ్ షార్ప్ చిన్ కావాలి, ఫెమినైన్ చిన్, ఇలాంటివి రెగ్యులర్ గా అడుగుతారు. అండ్ ఐబ్రోస్ మంచి లిఫ్టెడ్, కొంచెం లిఫ్టెడ్ ఉండాలి. సో దీస్ ఆర్ ద కామన్ కన్సర్న్స్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్. బట్ ఈ టైంలో ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఎక్కువ టైంలో ఏంటంటే ప్రతి చిన్నదాన్ని మ్యాగ్నిఫై అవుతున్నాయి. అంటే ఒక చిన్న మచ్చ ఉంది అనుకోండి, దాన్ని ఆ వీడియోలో చూసుకొని నాకు ఇది పోవాలి. ఇప్పుడు ఒక చిన్న డిఫెక్ట్ అన్నాను, ఫీచర్ విచ్ యూ డోంట్ లైక్. ఇంతకు ముందు ఏంటంటే మీ ఫేస్ ని మీరు అన్నిసార్లు చూసుకునేవారు కాదు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక రీల్ పెడితే ఆ రీల్ ని వాళ్ళే రోజుకు 100 సార్లు చూస్తారు. ఆ 100 సార్లు వాళ్ళకి కనిపించేది అదే, ముక్కు వంకర ఉందో, లిప్స్ సరిగ్గా లేవనో. సో దట్ ఈస్ కాన్షియస్ అయిపోయింది బాగా. సో అంటే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళకి మీరు ఎలా కన్విన్స్ చేస్తారు మళ్ళీ వాళ్ళని? సో వాళ్ళకి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ అండ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ వాట్ ఐ కెన్ గివ్ దెమ్. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు ఒక పర్టికులర్ రీజన్ వల్ల. ఇప్పుడు నేను ఏం చేయగలను అనేది క్లారిటీగా మీకు చెప్పగలకపోతే నేను చేసినాక మీరు హ్యాపీగా ఉండరు. ఐ విల్ హ్యావ్ టు కీప్ అడ్రెస్సింగ్ ద సేమ్ థింగ్. సో ఐ ట్రై టు బ్రేక్ దట్ ఆన్ ద ఫస్ట్ కన్సల్టేషన్, దట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఐ కెన్ డూ ఆర్ దిస్ ఇస్ వాట్ ఈస్ డూయబుల్. మీరు అలా చెప్పినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా, మళ్ళీ మీ దగ్గర చెప్పించుకుంటారా? ఒక 30-40% మంది వెళ్తారు వేరే వాళ్ళ దగ్గరికి. దట్స్ వాట్. ఇంకా అది ఆపలేం మనం. కానీ ఇక్కడ నా హెడేక్ తగ్గిపోతుంది. Yes. సో ఐ డోంట్ వాంట్ దట్ ఎవ్రీ డే నాకు ఇది అనుకున్నా ఇట్లా వచ్చింది. సో ఇట్ ఈస్ హౌ యూ లెర్న్. అండ్ కొంతమంది ఇంకా వాళ్ళు ఫూలిష్ గానే ఉంటారు ఇంకా అలానే. ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తే లెట్ దెమ్ బి డాక్టర్స్ ఆర్ లెట్ దెమ్ బి క్లినిక్స్ ఆర్ వాట్ ఎవర్, మేబీ వాళ్ళు అవుట్ ఆఫ్ ప్రెషర్ ఆర్ అవుట్ ఆఫ్ సేల్ ప్రెషర్ చేసేస్తామండి అని చెప్పగలుగుతారు. ఇప్పుడు అలా మేము వి నెవర్ డిడ్ దట్, వి నెవర్ డూ ఇట్. So that is the working style of everybody. Okay. At the same time what happens is whoever goes అందులో ఒక 10-20% బ్యాక్ వస్తారు. మళ్ళీ వస్తారు. మీరు చెప్పింది కరెక్టే డాక్టర్ గారు, కాలేదు, బెస్ట్ ఏం చేయగలుగుతారు, ఇప్పుడు దీన్ని ఎలా బెటర్ చేయగలుగుతారు అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో విల్ డూ వాట్ బెస్ట్ వీ క్యాన్. ఇప్పుడు అందరూ వెళ్ళినోళ్ళు వాట్ ఎవర్ ప్రొసీజర్స్ దే గెట్ డన్, దే వోంట్ బి హ్యాపీ, దే విల్ కమ్ ఫర్ అ కరెక్షన్. సో వాళ్ళని మళ్ళా కరెక్ట్ గా కౌన్సిలింగ్ చేసి ఓకే ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక పాత్లో తీసుకెళ్ళి వి ట్రై టు ఫిక్స్ ఇట్ అగైన్. ఓకే డాక్టర్, ఇప్పుడు బొటాక్స్ అనేది చాలా కాలం నుంచి వింటున్నాం. అంటే యాక్ట్రెసెస్ తీసుకుంటారు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి బొటాక్స్ ఫేస్ అని కూడా అంటూ ఉంటారు. అంటే అలా ఎందుకు అంటారు? బొటాక్స్ తీసుకుంటే అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ రావంటారా? అంటే బొటాక్స్ అనేది అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ ప్రొసీజర్స్ ఇన్ యాంటీ ఏజింగ్. అంటే అది మెయిన్ గా దేనికి పనిచేస్తుంది అంటే మీకు ముడతలు అంటారు చూడండి. ఇప్పుడు మనకు ఫోర్హెడ్ మీద కానీ, కళ్ళ దగ్గర, కంటి దగ్గర, ఈ ఏరియాస్ లో కనిపించే వాటిని తగ్గిస్తుంది. సో మనం కరెక్ట్ డోస్లో కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా అది ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓవర్ డోస్ చేసామనుకోండి, మీరు అన్న బోటాక్స్ ఫేస్ అంటే ప్లాస్టిక్ ఫేస్, ఎక్స్ప్రెషన్స్ అనేవి రాకుండా ఉండిపోతుంది. సో అది ఎలా అవుతుంది అంటే కొంతమంది పేషెంట్స్ కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, వాళ్ళకి చాలు ఇంత అన్న వాళ్ళకి అర్థం కాదు. ఇంకొంచెం ఇవ్వండి, ఇంకొంచెం చేయండి, వాళ్ళే అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుంది, ఒక 10 సార్లు వద్దంటాం, 12వ సారి సరే కొంచెం చేద్దాము అని చేసేసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆర్టిఫిషియల్ లుక్ అనేది వస్తుంది. బట్ అదర్వైజ్ మళ్ళీ వాటిని తీసేయొచ్చా? అది న్యాచురల్ గా మనకి 4 to 6 months లో అదే పోతుంది. ఓకే, అంటే ఎలా బయటికి వెళ్ళిపోతుందండి? అంటే మన బాడీలో ప్రాసెస్ ఉంటుంది, ఏదైతే మనం ఇచ్చిన బోటాక్స్ అనేది యాక్చువల్ గా ఒక కంపెనీ. బాటిలినం టాక్సిన్ అనేది ఇస్ ద ఇంగ్రీడియంట్. అది మనకి ఏదైతే మనం బాడీలో ఇస్తున్నామో అది మన బాడీ దాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది పీరియడ్ ఆఫ్ టైం. అంటే బోటాక్స్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, ఉండదు.
డాక్టర్, ఒక కాస్మెటాలజిస్ట్గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి కన్సర్న్స్తో వస్తారు? అంటే ఫేస్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి. మోస్ట్ కామన్ కన్సర్న్స్ ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా చూసేది యాక్నే అనేది చాలా కామన్ ఇన్ యంగర్ పీపుల్. ఓల్డర్ పీపుల్లో వెరీ కామన్ థింగ్ ఇస్ పిగ్మెంటేషన్. ఓకే, ఈ రెండు ఆర్ ద వెరీ కామన్ థింగ్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ అంటే దానికి ఫిల్లర్స్ కానివ్వండి, ఆల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. కానీ బాగా ఎక్కువగా వచ్చేది యాక్నే అండ్ పిగ్మెంటేషన్. వాళ్ళకే వస్తారు. గ్లోయింగ్ స్కిన్కి, గుడ్ హెయిర్కి ఒక టిప్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఫర్ ఎవ్రీబడి వాట్ ఐ సజెస్ట్ ఇస్ గుడ్ స్లీప్. 8 hours to 9 hours, 7 to 8 hours స్లీప్ అట్లీస్ట్ సాలిడ్గా ఉంటే మీకు ఏవేవైతే స్కిన్ కండిషన్స్ కానివ్వండి, హెయిర్ గ్రోత్ కానివ్వండి, అన్నీ చాలా బెటర్ అవుతాయి. ఈజియెస్ట్ వే ఓన్లీ స్లీప్ అంటారా? స్లీప్. ఓకే, స్కిన్కి, హెయిర్కి. స్కిన్కి కానివ్వండి, హెయిర్ కానివ్వండి, మన బాడీ స్లీప్లో రీజనరేట్ అవుతుంది. సో కరెక్ట్ స్లీప్, గుడ్ సౌండ్ స్లీప్ 7 to 8 hours ఉంటే మీ స్కిన్ మీద, హెయిర్ మీద మీరు ఇమ్మీడియట్గా 1 monthలో డిఫరెన్స్ చూస్తారు. అంటే ఏమైనా ఫేస్కి వాడే ఇంగ్రీడియంట్ ఏదైనా సిరం అడిగితే ఏం చెప్తారు? జనరల్గా ఫేస్కి ఇప్పుడు మనకి స్టాండర్డ్గా వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది మీరు రెగ్యులర్గా కంపల్సరీగా వాడుతున్నారు అనుకోండి, ఇట్ హెల్ప్స్ ఇన్ మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ యాంటీ ఏజింగ్, పిగ్మెంటేషన్, మీకు గ్లో కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది అది. సో థింక్ అబౌట్ ఇట్ నాట్ లైక్ అన్ ఇమీడియట్ రెమెడీ, బట్ మీరు అది కాన్స్టెంట్గా వాడుతుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. బట్ సన్ స్క్రీన్ అందరికీ సెట్ అవ్వదు కదండి. అట్లేం లేదండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ నౌ. అంటే ఇంతకు ముందు సన్ స్క్రీన్స్ వాడుకుంటే కొంచెం జిడ్డుగా ఉండేది, లేకపోతే ఫేస్ మీద ఇంకా డార్క్ గా కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇన్విజిబుల్ సన్ స్క్రీన్స్, జెల్ సన్ స్క్రీన్స్ వచ్చాయి, మ్యాట్ సన్ స్క్రీన్స్ వచ్చాయి. కొన్ని సన్ స్క్రీన్స్ అయితే మీకు ఫౌండేషన్ ఎఫెక్ట్ ఉన్న సన్ స్క్రీన్స్ వస్తున్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ నౌ. అంటే మీరేమైనా సజెస్ట్ చేస్తారా ఒక 2-3 మంచి సన్ స్క్రీన్స్? అంటే నేను రెగ్యులర్ గా మనకు వాడే వాటిల్లో ప్రోడక్ట్స్ లో అకోస్మా అని ఒక సన్ స్క్రీన్ వాడతాము. అది ఏంటంటే నాకు పర్సనల్ గా ఇష్టం, ఎందుకంటే పెట్టుకున్న అది మాయిశ్చరైజర్ లాగా అనిపిస్తుంది. అండ్ హీలియోస్ అని ఇంకో సన్ స్క్రీన్ ఉంది, అది కూడా బాగా పనిచేస్తుంది. సూపర్ గూప్ అని ఒక సన్ స్క్రీన్ ఉంది, ఇట్స్ US ప్రోడక్ట్, అది కూడా చాలా బాగుంటది. అంటే అది ఏంటంటే మీకు ఎక్కువ ఫౌండేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఈవినింగ్. ఇవన్నీ బడ్జెట్ లో ఉన్నాయా? కొంచెం రేంజ్ ఎక్కువనే ఉంటాయి. ఎనీథింగ్ ఈజ్ అబౌట్ 1000 అండి, 1000 to 1500 బడ్జెట్ లో ఉంటుంది. ఓకే అండి. బడ్జెట్ లో కావాలి అంటే ఫోటాన్ బ్లూ అని ఒక సన్ స్క్రీన్ ఉంటుంది, అది అబౌట్ 600 రూపీస్ లో ఉంటుంది. దట్ ఈస్ గుడ్. ఓకే, ప్రతి ఒక్కరు రెగ్యులర్గా వాడాల్సిన ఒక సిరం ఏంటంటే ఏం చెప్తారు? రెగ్యులర్గా వాడాల్సిన ఒక సీరం అంటే ఐ వుడ్ సే యాంటీ ఏజింగ్ అండి. రెటినాల్ సీరం అని ఉంటుంది, అది వాడుకుంటే మనకి యాంటీ ఏజింగ్కి, గ్లోకి. అంటే ఏ ఏజ్ నుంచి వాడాలి? యూ కెన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ late 20s అండి, అక్కడ నుంచి వాడొచ్చు. రెటినాల్ అనేది ఏదైతే చెప్పానో మీకు, నైట్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఓపెన్ పోర్స్ కానివ్వండి, ఫైన్ లైన్స్ కానివ్వండి, కొంచెము గ్లో కానివ్వండి, అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క ప్రొసీజర్ ప్రతి ఒక్క యూత్కి అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు. మిత్స్ కూడా బస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డాక్టర్. థ్యాంక్ యూ కృతిక గారు. ఈవెన్ మీరు చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. It was, I think, at least basic information I could give. Yes. So we'll again once more do a more detailed podcast. Almost all what is what అనేది చాలా మందికి ఇప్పుడు ఐడియా వచ్చిందండి ఈ పాడ్కాస్ట్ ద్వారా మాత్రం. దట్ ఐ కెన్ సే. దాని తర్వాత ఇంకా మీ దగ్గరికి చాలా సెలబ్రిటీస్ కూడా వచ్చి చేసుకున్నారు కాబట్టి, లైక్ ఐశ్వర్య రాజేష్, కాజల్ అగర్వాల్, ఇలాంటి పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ మీ దగ్గర చేసుకున్నారు కాబట్టి ఈ పాడ్కాస్ట్ చూసాక అంటే వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే పెద్దవాళ్ళే చేసుకున్నారు, సో మాకు కూడా బాగానే చేస్తారని చెప్పేసి డెఫినెట్గా మళ్ళీ మనం సెకండ్ పాడ్కాస్ట్లో ఇంకా మంచి క్వశ్చన్స్, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తోని మళ్ళీ వచ్చేద్దాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా.